దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఈరోజు హృదయ పరీక్షలో మరి ప్రసంగం పేరు నీ దృష్టి ఎటువైపు. వేర్ ఆర్ యూ లుకింగ్ ఎట్? నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేక మరి ఇంకేదో దిక్కుకు ఎదురు చూస్తున్నావా? మరి నీ దృష్టి ఎటువైపు ఉన్నది? పరిశుద్ధ గ్రంథము ఏమంటుంది? వేర్ యూ హ్యావ్ టు లుక్ టు. నువ్వు ఎక్కడికి చూడాలి, ఎటువైపు చూడాలి అని మరి ఈరోజు హృదయ పరీక్షలో మనం చూస్తున్నాం. మనం దావీదు అంటాడు కదా, కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, నేను చూస్తున్నాను కొండల వైపు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల నుండి రాదు. కొండలంటే ఉన్నతమైన స్థానములో ఉన్న మరి వ్యక్తులు, లేక మరి గొప్ప గొప్ప పదవులు ఉన్న వారిని నీకు సహాయకులుగా ఎంచుకొని వారి వైపు చూస్తున్నావా? అప్పుడు 121వ కీర్తనలో మరి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అనే ప్రశ్న ఉంది. వెంటనే జవాబు కూడా ఉంది. నా సహాయము భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నేను కొండల వైపు చూస్తున్నాను. ఫ్రమ్ వేర్ ఐ విల్ గెట్ మై హెల్ప్? మరి జవాబు కూడా కీర్తనకారుడే ఇస్తున్నాడు. నా సహాయము భూమి ఆకాశము సృజించిన యెహోవా వల్లనే కలుగుతుంది. 123వ కీర్తనలో ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, ఈ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఐఎమ్ లుకింగ్ అంటు యూ లార్డ్ ఫర్ హెల్ప్. ఫర్ వెయిన్ ఇస్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్. మనుషుల సహాయము వ్యర్థము గనుక నేను నీ తట్టు చూస్తున్నాను. దేహమునకు దీపమైన ఈ కన్ను గురించి ఇక్కడ రాస్తుంది. మత్తయి సువార్త 6:22 నుండి, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే ఇక్కడ మరి ఈ మాటలు ఎంత ప్రశస్తమైన మాటలు. దేహానికి దీపము కన్ను. ఐస్ ఆర్ కాల్డ్ ద గేట్ టు హెవెన్, టు హార్ట్. నీ హృదయంలోకి మరి ఏదైనా ప్రవేశించాలంటే అది కన్నుల గుండనే ప్రవేశిస్తుంది. అది పాపమైనా కానీ కన్నుల ద్వారానే హృదయంలోకి ప్రవేశము అని చూస్తున్నాం. అంటే నీ కన్ను తేటగా ఉంటే నీవు మరి నీ దేహమంతా వెలుగుమయం ఉంటుంది. కన్ను చెడినదైతే మరి నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. మనము వెలుగు సంబంధులమై ఉన్నాము, విశ్వాసులము, దేవుని బిడ్డలం, వెలుగు బిడ్డలం. కాబట్టి మన దేహమంతా వెలుగై ఉండాలి. మనమే ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం. కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి. దేహానికి దీపమైన కన్ను చెడిపోకుండా తేటగా ఉంచుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. మరి కన్ను గురించి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలోనే ఉంది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన, అతడు కూడా తినేను. ఆమె చెడిపోయింది, ఆమె భర్తను కూడా చెరిపేసింది. అంటే ఆమె కన్నులకు చాలా అందంగా కనబడ్డదంట, రమ్యమైనదిగా ఉండిందట. అంటే దేవుడు కొన్ని కార్యాలు నీకు వద్దంటే, దావీదు కూడా ఇదే సంభవించింది కదా. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దావీదు యుద్ధ భూమికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. కానీ ఆ రోజు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఒక స్త్రీ, ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుంటే మిద్దె మీద ఉండే తన చూపులు మరి చూడండి క్రింది చూపులు పోయినాయన్నమాట. మీద ఎప్పుడు ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాననేవాడు భక్తుడే. క్షణంలో పాపము కన్నుల ద్వారా
అతనిలో ప్రవేశించి అతన్ని మరి చెరిపివేసింది. చూడండి, చెయ్యరాని హేయ కార్యాలు ఒక భక్తుడు చేయడం ఎంత భయంకరం. దావీదు దేవునికి ఇష్టుడైన వాడు, హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన వాడని, దేవుని దృష్టికి ఎప్పుడు అంగీకారమైనవే చేస్తాడని వాక్యం ఉన్నది. కానీ చెయ్యరాని కార్యము చేసేసినాడు. కన్నుతో చూడండి పాపం చేసినాడు, తనకు కానిది మోహించినాడు, చేరదీసుకున్నాడు, వ్యభిచరించినాడు. తరువాత మరి ఒక పాపం, ఆమె భర్తను కూడా ఏం చేసినాడు, హత్య చేసేసినాడు. పాపం ఎంత ఘోరమైంది, నిన్ను నెట్టేస్తుంది అన్నమాట. జారుడు అంటే పాపము మరి నీలో ప్రవేశించినప్పుడు నువ్వు త్రొట్టిల్లిపోతున్నావు, జారుతున్నావు, పడిపోతున్నావు. అందుకే పాపములో పడినారు అంటారు చూడండి. ఫాలింగ్ ఇన్ సిన్ అంటే పడినాడు అనమాట. వాడు పాపంలో నిలబడలేడు, వాడు తప్పకుండా ఏమైపోతాడు, పడిపోతాడు. మనం ఏవి చూడొద్దు, ఏవి చూడాలి. ఈరోజు కొన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో, ఇట్ బి ఏ షార్ట్ మెసేజ్. ఏవి చూడాలి ఒక విశ్వాసి, ఏవి చూడకూడదు, అది వాక్యం నుండి మనం నేర్చుకున్నాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. Proverbs 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలె. నీ కన్ను అటు ఇటు చూడొద్దట. అటు ఇటు అంటే నీ కన్నులు ఎప్పుడు కూడా నేరుగా సూటిగా ఉన్న మార్గంలో ఉండాలి. వంకర పనులు కన్నులతో చేయకూడదని నేర్చుకుంటున్నాం. ఎప్పుడు నీ మాటలు సూటిగా ఉండాలి, నీ చూపులు సూటిగా ఉండాలి, నీ కనురెప్పలు నీ ముందుగా ఎప్పుడు కూడా సూటిగా ఉండాలని వాక్యము బోధిస్తుంది. నువ్వు సూటిగా చూడాలి. ప్రక్కన ఒక ప్రభు శిష్యుల్లో ఒకడు యేసును చూడకుండా ప్రక్కన చూసినాడు. ఆ శిష్యుని పేరేంటి? యేసు వైపే చూసి సూటిగా నడిస్తే చక్కగా అలల మీద నడిచే శక్తి పొందుకునేది. కానీ మత్తయి సువార్త 14:30 ఉంది, ప్రక్కకు చూసినాడట, గాలిని చూచి మునిగిపో సాగి అంటే ఆగలేకపోతూనే ఉన్నాడు అన్నమాట. అంటే పక్కకు చూసినాడు. దృష్టి మళ్ళితే తప్పకుండా ప్రమాదమే ఉన్నదని మనకు అర్థమవుతుంది. కనుక నువ్వు సూటిగా చూడాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచు నువ్వు పందిరంగంలో ఓపికతో నువ్వేం చేయాలి, పరిగెత్తాలి. పరిగెత్తే వాడిని మీరు ఎప్పుడైనా చూసినారా? వాళ్ళు పరిగెత్తేటప్పుడు అటు ఇటు చూడరు. వారి దృష్టి, వారి గమ్యం అంతా ఎక్కడుంటుంది తెలుసా? గురి మీదనే ఉంటుంది. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దే జస్ట్ కాన్సంట్రేట్ ఆన్ ద గోల్. If they drift their eyes here and there, left and right, they will not reach the goal. Definitely they are bound to fail in their attempt. అందుకే సూటిగా ఉన్న మార్గంలో నువ్వు చూడాలి, అటు ఇటు చూడదు. లోకము నిన్ను మరి మోసగిస్తుంది. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, మరి ఇవన్నీ కూడా గతించిపోయేది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిరిమెట్లు గొలిపే లోపం చాలా రంగురంగులుగా కనబడుతుంది. నీ దృష్టిని ఆకర్షిస్తుంది, నిన్ను దేవుని నుండి వేరు చేసేస్తుంది. పాపము, పతనము, నాశనము, కీడు, శాపము, నిత్యాగ్నిలోకి మరి సాతానుడిని నెట్టివేస్తాడు. అందుకే సాతానుకు పేరు కదా మోసగాడు. హి ఆల్వేస్ డిసీవ్స్ గాడ్స్ చిల్డ్రన్. మోసం. కనుక నువ్వు అలాంటి మోసంలో పడకుండా నువ్వెప్పుడు కూడా యేసు తట్టు చూడాలి. హెబ్రీ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, యేసు మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. కీప్ యువర్ ఐస్ ఫిక్స్డ్ ఆన్ జీసస్. హల్లెలూయా. మరి యేసు మీద లక్ష్యం ఉంచాలి. నువ్వు గాలిని చూడొద్దు, నువ్వు సమస్యల తట్టు చూడొద్దు. పేతుడు ఎందుకు మునిగిపోయినాడంటే ఆయన ప్రక్కన గాలిని చూస్తున్నాడు. అంతవరకు విశ్వాసంతో అలల మీద నడిచినాడు. గాలి తుఫాను రాగానే యేసు మీద ఉన్న దృష్టి తొలగించుకొని ఆ గాలి తట్టు చూసినాడు. ఈరోజు దేవుని బిడ్డ విశ్వాసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎదురైతున్న సమస్యల మీద నువ్వు చూడకూడదు. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, లుక్ ఎట్ ద జీసస్ హూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. కొందరు వెనుకకు చూస్తారు. ఒక స్త్రీ వెనుకకు చూసి ఉప్పు స్తంభం అయింది. ఆమె పేరేంటి? లోతు భార్య. ఆమె పేరు లేదు, ఆమె పేరు లోతు భార్య. అంటే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఉందా అని చూస్తే ఎక్కడ లేదు. ఆమె షీస్ కాల్డ్ లోతు భార్య. లోతు భార్య. వెనుకకు నువ్వు మళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి అని అంటే ఆమె వెనుక తట్టు చూసింది. లోకాశలు అన్నమాట. విడిచి వస్తున్న ఆ బంగారము, మరి ప్రశస్త వస్త్రంలో, ఇల్లు, వాకిలో సమస్తము, మరి సామాగ్రి ఇవన్నీ తట్టు ఆక్ష పెట్టుకుంది. వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టు వాక్యములు చూస్తున్నాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, నేను వెనుకున్న వాటిని అంతా కూడా మర్చిపోతాను. 3:13 ఫిలిప్పియన్స్ 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను,
అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. అండ్ రన్నింగ్ టువర్డ్స్ మై గోల్. చూడండి, మనకందరికీ గురి అని ఉన్నది. వీ హ్యావ్ ఎ గోల్. గురి లేకుండా ఎవడైనా అటు ఇటు అటు పరిగెత్తే వాడిని లోకం ఏమంటుంది తెలుసా? పిచ్చోడు అంటుంది. వాడికి గురి లేదు, గమ్యం లేదు. వాడు అటు పరిగెత్తున్నాడు, ఇటు పరిగెత్తున్నాడు, ఇటు పరిగెత్తున్నాడు, అటు పరిగెత్తున్నాడు. కానీ గురి కలిగిన వ్యక్తి సూటిగా ఉన్న దారిలో గురి వైపే పరిగెత్తుతాడు. అలాగే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను వెనుకున్న వాటిని అంతా మరిచిపోతున్నాను, నేను ముందున్న వాటి కొరకే వేగిరముగా పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు. మరి కొందరు ఇతరులలో ఉన్న తప్పులు చూస్తూ ఉంటారు. ఆ కార్యం యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 4వ వచనం, నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల తప్పులు పడుతూ ఉంటారు అన్నమాట. ఇతరుల కంట్లో ఉన్న నలుసును చూస్తూ ఉంటారు. వీళ్ళ చూపులు మరి దేవునికి ఇష్టం లేదు కదా. యూ హావ్ టు లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒక దినం చివరి గడియల్లో నువ్వు నిద్రపో ముందు ఒంటరిగా కూర్చొని నువ్వు చేసేదంతా సరిగ్గా ఉందా, దేవునికి ఇష్టకరంగా ఉందా, ఎక్కడైనా అడుగులు జారుతున్నాయా, వాక్య ప్రకారమే ఉందా నీ జీవితం అని నిన్ను నీవు చూసుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ ఇతరుల్లో ఏ దోషం ఉంది, ఇతరులే తప్పు చేస్తున్నారు అని చూడకూడదని ప్రభు ఖచ్చితంగా బోధిస్తున్నాడు. మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అది 119వ కీర్తన 37వ వచనంలో ఈ మాట ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము. మరి 18వ వచనంలో ఒక మాట చూడండి, 119:18, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. కన్నులు త్రిప్పుము, కన్నులు తెరువు. కన్నులేమో త్రిపివేయి వ్యర్థమైన వాటి నుండి, కన్నులేమో తెరువు, నీ వాక్యంలోని అద్భుతములను నేను చూడడానికి నా కన్నులు తెరువు. మరి ఒక మాట యెషయా గ్రంథం 33:15వ వచనంలో ఒకసారి ప్రభు నాతో మాట్లాడిన మాట ఇది. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించు. పర్వతంలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. హల్లెలూయా. మరి ఈ హత్య అనే మాట వినకుండా, ఈ యొక్క చెడుతనం చూడకుండా కన్నులను మూసుకొని, మరి ఈ వ్యర్థమైనవన్నిట్లో నీ కన్నులు పాడు చేసుకోకుండా దేవుని తట్టు నువ్వు చూసినప్పుడు ఉన్నత స్థాయిలోకి నిన్ను తీసుకొని వస్తాడు. పర్వతంలోని శిలలు నీకు కోట అయిపోతుంది, నీ ఆహారం నీకు తప్పగా దొరుకుతుంది, నీకు నీళ్లు శాశ్వతంగా ఉంటుంది. 17వ వచనంలో మరొక వాగ్దానం ఉంది, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూసి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. అలంకరింపబడిన రాజు ఎవరు? మనకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీవు చూడాలి, సూటైన మార్గంలో నీవు నడవాలి అని వాక్యంలో చూస్తున్నాం. 39వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంది, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకోను. మార్గములను జాగ్రత్తగా చూచుకోవడం అని కీర్తన 39:1వ వచనంలో చూస్తున్నాం. అలాగే నీవు ఎటు చూడాలి అన్నప్పుడు మరి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నాము, రక్షకుని వైపే నీవు చూడాలి. అంటే ఆయన నిన్ను ఈ మార్గంలోకి పిలిచినవాడు, ఈ రక్షణ మార్గంలో నిన్ను పిలిచి నీ విశ్వాసానికి ఆయన కర్తగా ఉన్నాడు. ఆయన అల్ఫా అయి ఉన్నాడు, ఒమేగా అయి ఉన్నాడు. ఆయన నీకు ఆది అయి ఉన్నాడు, నీకు అంతమై ఉన్నాడు. నీవు ఆరంభించిన ఈ ప్రయాణంలో నీకు మొదటిగా ఉంటాడు, కడపటి వానిగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఎటు చూడొద్దు, నువ్వు విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించువాడైనా నీ రక్షకుని వైపు, అంటే విశ్వాసమున కర్తైన
యేసు వైపే నువ్వు చూడాలని వాక్యంలో చూస్తున్నాం. యెషయా 45:22 చూడండి. భూదిగంతుల నివాసులందరికీ కూడా ఒక మరి గొప్ప ఆదేశము. యెషయా 45:22 భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎటు చూడాలి? నీవు యేసు వైపు చూడాలి. భూదిగంత నివాసులందరికీ కూడా ఆహ్వానం. నువ్వు ఎటు చూడాలి అంటే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుకయ్య నాతో ప్రమాణం చేయనని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేర్చినది, అది వ్యర్థము కానేరదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఎటు చూడాలి విశ్వాసిగా? నీ దృష్టి ఎటు అనే ప్రసంగాన్ని మీరు వింటున్నారు. నీకు సమస్య వచ్చింది, నువ్వు ఎటు చూడాలి? నీకు రోగం వచ్చింది, ఎటు చూడాలి? నీవు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎటు చూడాలి? భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. ఒక పుట్టుకుంటివాడు, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఈ పుట్టుకుంటివాడు ఆ పేతురు యోహానుల తట్టు తేరి చూస్తున్నాడంట. ఎందుకంటే వాడికి భిక్షం అడిగే స్వభావం కదా. వీరు కూడా ఏదైనా భిక్షం వేస్తారని మరి తేరి చూస్తున్నాడు. తేరి చూస్తున్నప్పుడు భక్తులు వానితో ఒక మాట అంటారు. 3వ వచనం, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురు యోహానులు వానిని తేరి చూచి వానితో ఒక మాట అంటారు, నువ్వు మా తట్టు చూడమనేది, మా తట్టు చూడమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు నడుమని చెప్పాను. అంటే వాడు భక్తులతో మా తట్టు చూడు అంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపించింది. భక్తులు అలాగే ఉండాలి, విశ్వాసులతో చెప్పే రీతిగా ఉండాలి సేవకులు. మా తట్టు చూడు, లుక్ ఎట్ us. పౌలు భక్తుడు ఎంత ధైర్యంగా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. సరే హల్లెలూయా గట్టి చెప్తామా? అంత ధైర్యం ఉండాలి సేవకులకు. మా తట్టు చూడు కుంటంతో అంటున్నారు అనమాట. మా తట్టు చూడు, యు లుక్ టు us. ఎందుకంటే వీరు ఆత్మ పూర్ణులు, వీరు ప్రభు బిడ్డలు, ప్రభు సేవ చేసేవారు, వారికి అంత ధైర్యం ఉందన్నమాట. లుక్ టు us. పౌలు భక్తుడు కొలస్సీయులకు రాస్తూ కొలస్సీ 3వ పత్రికలో విశ్వాసి నేత్రములు ఎటువైపు ఉండాలి, ఎటువైపు మరి కేంద్రీకరించాలని వాక్యంలో బోధిస్తున్నాడు. కొలస్సీ 3, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటినే వెతకాల. నీ దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. నీకు సమస్య వస్తే దేవుని తట్టు చూసే కన్నులు ఉండాలి. ప్రత్యేకంగా తల్లులకు వాక్యం నుండి నేను బోధిస్తున్నాను. బిడ్డల కొరకు నీ కన్నులు ఎవరు తట్టెత్తాలి? దేవుని తట్టెత్తాలి, దేవుని తట్టెత్తాలి. ఒక మనిషి తట్టెత్తకూడదు. భర్తలను పోగొట్టుకున్న తల్లులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, బయట ఉన్నారు, యుద్ధ మీద ఉన్నారు. నీకు సహాయకుడు ఎవరు? ఒక నరుడు కాదు. హాగరు అబ్రహాము చేత విడవబడిన తర్వాత అరణ్యములో ఇటు అటు దిక్కులేనిదిగా తిరుగుతుంది. బిడ్డ ఏడుస్తుంటే నీళ్ళు ఇవ్వడానికి లేదు. అబ్రహాం ఇచ్చిన తిత్తిలోని నీళ్లు అయిపోయింది. ఎటు చూసింది ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ దేవుని తట్టు చూడగానే దేవుడు ఆమె మొర విని ఆమె కన్నుల ఎదుట ఏంటి నీళ్ల ఊటను ఇచ్చేసినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక నరుడు నీకు ఇస్తే ఒక తిత్తి నిండా నీళ్ళు ఇస్తాడు అంతే. అంతకంటే ఒక నరుడు నీకు సహాయం చేయలేడు. He cannot, because he is limited. A person is limited. ఒక నరుడు అంతగానే చేస్తాడు. అబ్రహాము ఒక తిత్తి నిండా నీళ్లు నింపి తన మరి ఈ దాసికి ఇచ్చినాడు. హాగరు సారా వెళ్ళగొడుతుంది కదా, అప్పుడు మరి బిడ్డనెత్తుకొని బిడ్డను కూడా ఇచ్చేసినాడు. అసలు అబ్రహాంకు పుట్టిన ఇష్మాయిలే కదా, ఆయన బిడ్డని ఇచ్చేసినాడు, తిత్తి నీళ్ళు ఇచ్చినాడు, పొమ్మన్నాడు. వెళ్ళిపోతుంది, దిక్కు లేకుండా తిరుగుతున్నది. అప్పుడు ఆమెకి ఎవరున్నారు దిక్కు, ఆశ్రయం? ఆమె బిడ్డ మరి దాహానికి కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ బిడ్డను పొద దగ్గర పడేసింది. ఈమె కొద్ది దూరం వెళ్ళి ఆకాశం తట్టు చూస్తూ ఎలుగెత్తి ఏడ్చిందంట. దేవుడు ఆ మొరను విన్నాడు. వెంటనే ఆమె కన్నులను తెరిచినాడు. ఆమె ఎదుట ఏమున్నది? నీళ్ళ ఊట. హల్లెలూయా.
నరుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. ఆ మనిషిని కాదు నువ్వు ఆశ్రయించేది. బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విధవరాన్లు భర్తలు లేని వారందరూ ఎవరిని ఆశ్రయించాలి? దేవుని. ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. నువ్వు దేవుని తట్టు చూస్తే నీకు ఎప్పుడు అవమానం కాదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. హల్లెలూయా. కీర్తనలు 34లో ఈ మాట ఉంది, కంఠపాఠంగా నేర్చుకోవాలి కొన్ని మాటలు. 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపో. హల్లెలూయా. ఈరోజు తలలతో నేను చెప్తున్నాను, మరి దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీగా చెప్తున్నాను, ధైర్యంతో చెప్తున్నాను. పురుషుడి ఆశ్రయించకంటే నీకు పురుషుడు లేడు, ఈ లోకం నుండి దాటిపోయినాడు, లేక నిన్ను వదిలిపోయినాడు. చాలామంది పురుషులు బతికే ఉంటారు కానీ వారి వల్ల ఏ సహాయం లేదు. వారు మరి బాధ్యతారహితంగా ప్రవర్తించి భార్యను బిడ్డలను వదిలిపోయిన వారు ఉన్నారు. వారు బ్రతికుండి లాభం ఏంటి? స్త్రీకి తన పిల్లలను ఆమె కష్టపడి పెంచుకోవాలి కదా. మరి భర్త చనిపోతే కూడా తల్లి పిల్లల్ని ఎంత కష్టపడి పెంచుకుంటుంది. అటు స్త్రీలందరికీ కూడా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రభువు నీకు మార్గంగా ఉంటాడు, నీ పిల్లలందరినీ దేవుడు దీవిస్తాడు. ఆయన హాగరును దీవించిన దేవుడు, వాగ్దానం ఇచ్చినాడు, ఊటను చూపెట్టినాడు. ఇంతవరకు కూడా ఆశీర్వదింపబడినారు ఆ ఇష్మాయేలు జనాంగం. కాబట్టి నీ నేత్రాలు ఎప్పుడు కూడా ప్రభు మీద మరి కేంద్రీకరించి ఉండాలని మరి ఆ దేవుని వాక్యాన్ని నానబెట్టుకొని చెప్తున్నాను. డోంట్ లుక్ టు మ్యాన్ ఫర్ సపోర్ట్, హీ విల్ డిసీవ్ యూ. డెఫినెట్లీ దెర్ ఇస్ డిసెప్షన్. ఎందుకంటే పరిమితి గల మానవుడు, ప్రేమ పరిమితి గలది, శక్తి పరిమితి గలది, ఆయనకున్న వనరులు కూడా పరిమితితో ఉండేది. అపరిమితమైన దేవుని యొక్క మరి గొప్ప ఐశ్వర్యంలో నీవు ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిని మనం చూస్తాం, ఎవరంటారండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు ఏం చేస్తాడు? తిరుగుతాడు. దేవుడే తిరుగుతాడు. 102వ కీర్తన 17వ వచనంలో ఉంది, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. మరి నేను ఎప్పుడు చెప్తాను విశ్వాసులకు, ఎప్పుడు ఇంట్లోనే ఉండి మీరు అన్ని సమస్యల నుంచి బాగా కలవరపడకుండా కొద్దిగా ఇంటి బయటికి రావాలి, ఆకాశం తట్టు ఒక్కసారి తేరి చూడాలి. ఎందుకంటే ఆకాశం తట్టు చూస్తే నీ సంకుచితమైన మనసు విశాలమైపోతుంది. విశాలమైన ఆకాశం తట్టు చూడడం ఎక్కడైనా ఉన్నదా అంటే సువార్తల్లో నేను చూసినాను. యేసు ప్రభు ఏదైనా ఒక అద్భుతం చేయకముందు ఆకాశము తట్టు తేరి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి 1000 మందికి ఆహారము 12 గంపలు మిగిలిపోయినట్టు నేనైతే చూసినాను, వాక్యంలో చూసినాను. అంటే లుకింగ్ టు ద స్కై అంటే నీ యొక్క కృంగిపోయిన ఈ హృదయాన్ని ఒక్కసారి ఇట్ గివ్స్ సచ్ ఏ లిఫ్ట్ టు యువర్ థింకింగ్. ఆకాశం తట్టు చూడాలి. 8వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు నరుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు అంటే చూస్తున్నాడు అన్నమాట బయటకు వచ్చి. అందుకే కీర్తనలో ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు నేను ఎత్తుచు. ఇక్కడ 3వ వచనంలో 8:3, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఇంకా కిందికి మీరు చదవచ్చు. ఆకాశాన్ని చూసినప్పుడు ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప దేవుడు, వీటన్నిటిని సృజించిన దేవుడు మానవులమైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అయినా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు దర్శిస్తాడట. మరి అధికారం ఇచ్చినాడు. ప్రతి విధమైన మరి కార్యాన్ని తన పాదముల క్రింద పెట్టినాడని 8వ కీర్తనలో చూసినప్పుడు 8-9 చూడండి. సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. నరుని జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప సృష్టికర్త, సచ్ ఎ గ్రేట్ క్రియేటర్, హీ థింక్స్ ఆఫ్ మ్యాన్. అంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడుము, నిన్ను నేను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. అందుకే భయపడకూడదు.
దేవుని తట్టు చూడాలి. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడని 4వ వచనంలో ఉంది. జ్ఞాపకం చేసుకోవడం, దర్శించడం. 6వ వచనంలో ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. మరి 8వ వచనంలో సమస్తము మన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. అంత ప్రేమ గల ప్రభువు మనకు ఉన్నాడని మనము తెలుసుకుంటున్నాము. దేవుని స్తోత్రం. మరి ఈరోజు ఒక నిర్ణయంతో మనం వెళ్ళాలి. ఎటు చూడొద్దు. ఆకాన్ ఎటు చూసినాడు? బంగారము సీనారు వస్త్రం తట్టు చూసినాడు, దైవ కార్యాలు చూడలేదు. గెహజీ ఎటు చూసినాడు? ఆ యొక్క నయమాను, ఆ డబ్బు తట్టు, ఆ ధనం తట్టు, ఆ బంగారం తట్టు పరిగెత్తినాడు, అటు చూసినాడు. మరి వారందరూ కూడా నశించిపోయినారు. యూదా ఎటు చూసినాడు? యేసయ్య తట్టు, యేసయ్య ప్రభావము, యేసయ్య మహిమ, శక్తి కార్యాలు చూడడం లేదు, కానీ డబ్బు సంచి తట్టు, డబ్బు 30 వెండి నాణాల తట్టు చూసినాడు, భ్రష్టుడైపోయినాడు. ఈరోజు మన దృష్టి ఎటు ఉన్నదని మనం ప్రశ్నించుకోవాలి. వేర్ ఆర్ యూ లుకింగ్ అట్? వ్యర్థమైన వాటిని చూస్తున్నావా? నీ రక్షకుడైన యేసు వైపు ప్రతి సమస్య కొరకు నువ్వు చూస్తున్నావా? నువ్వు తప్పకుండా యేసు తట్టు చూస్తే నీకు సిగ్గు అవమానం కలగదు, నీకు ఏ సమస్య రాదు. నీకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రభువా, నా చూపు సరిగా లేదు, నేను ఎక్కడెక్కడో చూస్తున్నాను నైనా. ఈ లోకము, దాని ఆశలు ఇవన్నీ గతించిపోతుంది నైనా. అశాశ్వతమైన వాటి తట్టు నేను చూడకుండా, వ్యర్థమైన వాటి మీద నేను కేంద్రీకరించకుండా నా యొక్క దృష్టి నీ తట్టు మర్చుకోమని ప్రార్థిస్తున్నాం. సిలువ తట్టు నిదానించి చూడాలని వాక్యము సెలవిస్తుంది. మాకు అనారోగ్యత సంభవించినప్పుడు సిలువ శక్తిని మేము ఆశ్రయించి సిలువలో వేలాడుతున్న నీ తట్టు మేము చూడడానికి, మా కనులు ఎత్తడానికి సహాయం దయచేయండి నైనా. సిలువ నుండి ప్రవహించే ప్రతి ఆశీర్వాదం మాదే అని మాకు విశ్వాసము దయచేయండి. నీ వాక్యంలోని అద్భుతమైన మర్మములను చూడడానికి మా కన్నులను నీవు తెరవమని, మమ్మల్ని ఆశీర్వదించి పంపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా